హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. వావ్, చూస్తున్నారు కదా మొత్తం అంత దీపాలలాగా ఎలా ఉన్నాయో. ఇవంతా ల్యాంప్స్ అన్నమాట, ఎలక్ట్రిక్ ల్యాంప్సేనండి. సో టెంపుల్ అంతా కూడా ఆల్ ఓవర్ ఎంటైర్ టెంపుల్ అంతా కూడా ఈ రెడ్ కలర్ ల్యాంప్స్ అయితే వేసేసి ఉంటారు. వాటిని ల్యాంతర్స్ అంటారనమాట, చైనీస్ ల్యాంతర్స్ అని. చాలా బాగుంటాయి, ఎప్పుడు కూడా ఉంటాయి. ఇది స్పెసిఫిక్గా ఒక టైంలో పెడతారు, ఫెస్టివల్ టైంలో అట్లేం కాదనమాట. ఎప్పుడు కూడా ఈ టెంపుల్ అంతా కూడా ఇంతే బ్రైట్గా ఇంతే వైబ్రెంట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది పెద్ద టెంపుల్ ఇదే అనమాట, మలేషియాలో కేఎల్లో ఉండే పెద్ద చైనీస్ టెంపుల్ ఏంటి అంటే ఈ తేన్ హౌ టెంపులే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందులో చాలా విజిటింగ్ ప్లేసెస్లో కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. సో చాలామంది విజిటర్స్, ఫారినర్స్ అందరూ కూడా విజిటింగ్ మలేషియాకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. సో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగ మనకి హార్ట్ షేప్లో లైటింగ్స్ పెట్టేసి ఉంటారు అనమాట. చూస్తున్నారు కదా, లవ్ యూ ఫర్ ఎవర్ అని ఉంది. దీని గురించి ఆల్రెడీ మన బుల్లి మాటలతో మన దక్షిత ఆల్రెడీ షార్ట్ అయితే చేసేసింది. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చూసేసేయండి. ఇక్కడ పక్కన అయితే రెయిన్బో కలర్లో ఇలా మెట్లు కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ అయితే దక్షి ఇక్కడ కూర్చోంది. దీని గురించి మొత్తం అంతా డీటెయిల్గా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని చెప్పేసి 2 ఫుల్ లెంత్ వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి చైనీస్ టెంపుల్ గురించి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొత్తం అంతా వీడియో కవర్ చేస్తూ మీకు చూపిద్దామని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఇక్కడైతే దక్షిత కూర్చొని ఆడుకుంటా ఉంది కదా, వాళ్ళ డాడీ అయితే క్యూట్గా చెప్తున్నాడు అనమాట, పోజెస్ ఇలా పెట్టి అలా పెట్టని. సో కాకపోతే ఏంటంటే ఇది కొంచెం పైకి కిందికి ఎక్కాలన్నమాట, ఫ్లోర్గా. సో దక్షిత కొద్దిగా పైకి అలా వచ్చేసరికి కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయని చెప్పేసి కూర్చుని పోయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి పైనుంచి ఇంకొక ఫ్లోర్ దాకా వచ్చామన్నమాట. అక్కడి నుంచి చూస్తుంటే మొత్తం అంతా లైటింగ్సే ఉన్నాయి, చాలా బాగుంటుంది. సో అంటిల్ 8 o'clock వరకే అనమాట. ఆఫ్టర్ 8 ఈ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎవరైనా రావాలి అని అనుకుంటే కరెక్ట్గా ఈవినింగ్ 6కి అలా వచ్చారు అని అంటే సో బోత్ డే అండ్ నైట్ రెండు వ్యూస్ని మనం కవర్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. అప్పుడప్పుడు మబ్బులు వేసేసి చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడా. సో మా దక్షి అయితే ఆ లైటింగ్స్ అంతా చూసుకుంటూ ఆడుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది. సో మేము కూడా చాలా బాగా అనిపించింది. చాలాసార్లే వచ్చాము మేము ఈ టెంపుల్కి, కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మీకు కూడా ఒకసారి చూపిద్దామని చేసి ఈసారి అయితే మొత్తం అంతా కూడా కవర్ చేసాము. సో ఈ టెంపుల్ గురించి, దీని విశేషాల గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చూసేసేయండి. సో ఇంకా బ్యూటిఫుల్ ఫొటోస్ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి, అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. Thank you so much for watching. Bye. Subscribe Dakshita KL Diaries. Bye.